అందరికీ నమస్తే. వెల్కమ్ టు స్వామి వివేకానంద యోగా ఛానల్. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు ఏంటంటే, ఒత్తిడిని జయిస్తే మీరే విజేత. త్వరలో మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో జరగబోయే ఇంటర్మీడియట్ పరీక్షలు, అదే మాదిరిగా 10th క్లాస్ పరీక్షలు రాయబోయే విద్యార్థులకి మనసులో ఒక రకమైన ఆందోళన, కుంగుబాటు, ఒత్తిడి, అలజడి, పరీక్షలు ఏ విధంగా రాస్తాము అన్న భయం, ఆత్మన్యూనతకు గురి కావడం. సో వీటన్నింటితోటి మనసులో ఒత్తిడి వస్తుందండి. సో మనసులో ఒత్తిడి వచ్చిందంటే విద్యార్థికి ఎంత ఏకాగ్రత, ఎంత జ్ఞాపక శక్తి ఉన్నా ఆ పరీక్షల్లో సరి అయిన ఫలితాలు రాకుండా వారు ఫెయిల్ అవుతూ ఉంటారు. అసలు మానసిక ఒత్తిడి అంటే ఏంది? మన శరీరము ఫిజికల్ బాడీ అండి. చేతితోటి తగలొచ్చు, కంటితోటి చూడొచ్చు. దానికంటే సూక్ష్మమైంది ప్రాణిక్ బాడీ. అంటే మనకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, బట్ వీ కెనాట్ సీ. చూడండి, గాలి వస్తుంది, స్పర్శ ఉంది, బట్ కంటితోటి చూడలేము. అంటే కొంచెం సూక్ష్మమైంది. ఇంకొక బాడీ వీ కెనాట్ సీ, వీ కెనాట్ టచ్. సో కంటితోటి చూడలేము, చేతితోటి తలగలేము, బట్ ఫీలింగ్ తోటి మనకి ఆ మనసులో ఒత్తిడి కలుగుతూ ఉంటుంది. సో మనసులో ఒక రకమైన ఆందోళన, కుంగుబాటు, భయము దీర్ఘకాలికంగా ఆ మనసులో ఉంటే ఆ మైండ్ అనేది చాలా సటల్ వైబ్రేషన్స్ అన్నమాట. అంటే కంటితోటి చూడలేము, చేతితోటి తగులలేము. సో ఒక విద్యార్థికి మనసులో భయం ఉన్నప్పుడు, ఆందోళన ఉన్నప్పుడు, కుంగుబాటు ఉన్నప్పుడు, ఒత్తిడి ఉన్నప్పుడు అలా ఒకరోజు ఉండి వెళ్ళిపోతే నో ప్రాబ్లం. బట్ అది దీర్ఘకాలికంగా ఉంటే ఆ మనసులో వైబ్రేషన్స్ ఇలా 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 లేదా ఇలా 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 వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయి. సో ఆ వైబ్రేషన్స్ స్థాయి పెరిగిందనుకోండి, ఆ విద్యార్థి కుప్పగూలిపోతాడు. చూడండి, ఇప్పుడు మనకు రిక్టర్ స్కేల్ పైన 4, 5 వచ్చింది అనుకోండి. ఒక 2 years బిఫోర్ వచ్చింది మంచిర్యాలలో భూకంపం. ఇట్లా షేక్ అయింది. ఏం కాలే, ఏ బిల్డింగ్కి దేనికి ఏం కాలేదు, ఎవరికేం పెద్దగా ప్రాణ నష్టం జరగలేదు. బట్ అదే 9 వచ్చింది అనుకోండి, అంటే వైబ్రేషన్స్ ఎక్కువ ఉందనుకోండి, మొత్తం అన్ని బిల్డింగ్స్ అన్నీ నేలమట్టం అయిపోతాయి, అపారమైనటువంటి ప్రాణ నష్టం జరుగుతుంది. ఈ విధంగా విద్యార్థుల్లో ఎక్కువ కాలము భయము, ఆందోళన, కుంగుబాటు, ఒత్తిడి, ఆత్మన్యూనతతో ఉంటే ఆ విద్యార్థి ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పైన తీవ్రమైనటువంటి ప్రభావం చూపి ఆ విద్యార్థులు ఫెయిల్ అవుతూ ఉంటారు. సో ఆ మనసులో ఒత్తిడి ఉన్నప్పుడు ముఖ్యంగా 2 సిస్టమ్స్ పైన ఎఫెక్ట్ ఉంటుందండి. సో బ్రెయిన్లో నర్వస్ సిస్టమ్ ఉంటుంది, ఎండోక్రైన్ సిస్టమ్ ఉంటుంది. సో నర్వస్ సిస్టమ్ పైన మనకి ఆ ఒత్తిడి ప్రభావం ఏ విధంగా ఉంటుందంటే, ముఖ్యంగా సింపథెటిక్ అండ్ పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్స్ 2 ఉంటాయి. సో ఆ 2 సిస్టమ్స్ మధ్య ఇన్బ్యాలెన్స్, అంటే మానసిక ఒత్తిడి వల్ల ఆ 2 సిస్టమ్స్ మధ్య ఇన్బ్యాలెన్స్. సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ స్టిమ్యులేట్ అయిందనుకోండి, హార్ట్ రేట్ పెరుగుతుంది, రెస్పిరేటరీ రేట్ పెరుగుతుంది, బీపీ పెరుగుతుంది, సిక్రియేషన్స్ డౌన్ అవుతూ ఉంటాయి, డైజెషన్ డౌన్ అవుతూ ఉంటుంది. దీనికి ఆపోజిట్ పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్. సో ఈ 2 సిస్టమ్స్ అస్తవ్యస్తంగా తయారై మన ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పైన దాని ప్రభావం అపారంగా ఉంటుంది. అటుపోతే ఎండోక్రైన్ సిస్టమ్. సో ఎండోక్రైన్ సిస్టంలో మెయిన్ గ్లాండ్ వచ్చేసి పిట్యూటరీ గ్లాండ్. సో ఆ పిట్యూటరీ గ్లాండ్ నుంచి మనకి TSH, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. సో ఆ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ TSH హార్మోన్ ఇన్బ్యాలెన్స్గా రిలీజ్ అయితే అది మనకి ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పైన తీవ్రమైనటువంటి ప్రభావం చూపుతుంది. ఇక అటుపోతే ACTH అంటే అడ్రినో కార్టికో ట్రాఫిక్ హార్మోన్. సో అది ఉత్తేజాన్ని పొంది అది ఎక్కువగా హార్మోన్స్ రిలీజ్ చేస్తే AC అంటే అడ్రినో కార్టెక్స్, అడ్రినల్ గ్లాండ్, అది ఉత్తేజాన్ని పొంది కార్టిసోల్ రిలీజ్ అవుతుంది, అడ్రినల్ రిలీజ్ అవుతుంది. సో అడ్రినల్, కార్టిసోల్ రిలీజ్ అయిందంటే నీ ఏకాగ్రత, జ్ఞాపక శక్తి అవుట్. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, ఉన్న దాంట్లో సంతృప్తిగా, ఆనందంగా, హ్యాపీగా, ప్లెజెంట్గా మీరు పరీక్షలకు ప్రిపేర్ అవ్వండి, విజేతలు అవ్వండి. రైట్? సో మై డియర్ స్టూడెంట్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్య అంశాలు:
ఒత్తిడిని జయిస్తే మీరే విజేత. త్వరలోనే తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ పరీక్షలు మొదలవ్వబోతున్నాయి. ఆ తర్వాత 10వ తరగతి పరీక్షలు రానున్నాయి. ఇప్పటికే ఇంటర్ పిల్లలు పరీక్షలకు సన్నద్ధమవడంలో మునిగిపోయారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు సైతం పరీక్షలు పెద్ద సవాలు. ఈ సమయంలో సరైన సమయపాలన, అధ్యయన వ్యూహాలు పాటించాలి. ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు మానసిక ఒత్తిడిని జయించాలి. సో మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడ ముఖ్యంగా 4 విషయాలు ఇచ్చారు. ఈ సమయంలో సరైన సమయపాలన, అధ్యయన వ్యూహాలు, ఆరోగ్య జాగ్రత్తలు, మానసిక ఒత్తిడి. సో ఈ 4 విషయాలను మీరు జాగ్రత్తగా అనుకరిస్తే మీరు జీవితంలో గొప్ప విజేతలు అవుతారు. చూడండి, విద్యార్థిలో నిగూఢంగా దాగి ఉన్న ప్రతిభా పాఠవాలను వెలికితీసి సమాజానికి గుణాత్మక పౌరుడిని అందించి జాతి సంపదను సమున్నతంగా పెంచడానికి ఉపయోగపడే అద్భుతమైన నిచ్చెనలే పరీక్షలు. అసలు పరీక్షలే లేకుండే విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు ఒత్తిడే ఉండదు కదా అనుకోవచ్చు. కానీ అకాడమిక్, ప్రాక్టికల్ పోటీ పరీక్షలు లేకుండా ప్రతిభావంతులైన వ్యక్తులను ఎంపిక చేయడం కష్టం. పరీక్షలు సంక్రాంతి పండుగ లాంటివి. రైతు ఏడాదంతా పడ్డ కష్టానికి ధాన్యం అనే ఫలితం సంక్రాంతికి ఇంటికి వస్తుంది. అలాగే విద్యార్థి సంవత్సరమంతా జ్ఞాన సముపార్జనకు చేసిన పరిశ్రమకు ఫలితంగా మార్కులనే ధాన్యరాశులు మెమో రూపంలో అందుతాయి. నాగరిక ప్రపంచంలో అత్యుత్తమ వ్యక్తులు నాణ్యత గల వస్తు సేవల కోసం పరీక్షలు తప్పనిసరి. అందుకే పరీక్షలంటే భయపడకుండా ప్రతి ఒక్కరూ సానుకూల దృక్పథాన్ని అలవర్చుకోవాలి. సో చాలామంది అంటుంటారు, ఈ విద్యార్థులకు అసలు పరీక్షలు ఎందుకని. నో, పరీక్షలు కంపల్సరీ. పరీక్షలు ఉన్నప్పుడే మనకి అత్యుత్తమమైనటువంటి విద్యార్థులను వెలికి తీసే ఇదొక కొలమాని అన్నమాట, ఇదొక సూచిక. సో పరీక్షలు ఉన్నప్పుడు మాత్రమే మనం అత్యుత్తమమైనటువంటి విద్యార్థులను మనం వెలికి తీయడానికి అదొక కొలమానం, అదొక సూచిక అంటుంది ఈనాడు పేపర్. నెక్స్ట్, సమాన ప్రాధాన్యం. పరీక్షల్లో అడిగే ప్రశ్నలకు తోటి విద్యార్థుల కన్నా కాస్త అదనపు ఉపయుక్త సమాచారం జోడించి అందమైన దస్తూరితో రాసేవారు గరిష్టంగా మార్కులు సాధిస్తారని నిపుణులు చెబుతున్నారు. పరీక్ష రాసేటప్పుడు మీకు జ్ఞానంతో పాటు, నాలెడ్జ్తో పాటు, వివరించే విధానంతో పాటు అందమైనటువంటి దస్తూరి అంటే కొంచెం రైటింగ్ నీట్గా ఉండేలాగా చూసుకోండి. ఇప్పటిదిప్పుడు రాదు, కనీసం ఇప్పంచైనా పదే రాస్తూ ఉండండి. ప్రాక్టీస్ మేడ్ పర్ఫెక్ట్. నీ జ్ఞానానికి ఆ దస్తూరిని జోడిస్తే నీకు గరిష్టంగా మార్కులు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు నిపుణులు. విద్యార్థులు రోజులో ఎప్పుడు ఎక్కువ ఉత్సాహంతో ఉంటారో గుర్తించాలి. ఆ సమయం ఎక్కువ కష్టంగా భావించే సబ్జెక్టుకు కేటాయించాలి. ఎప్పుడైతే విద్యార్థులు 24 అవర్స్లో కొంత సమయం ఉత్సాహంగా, ఉల్లాసంగా, ఆనందంగా ఉంటారు, ఆ టైంలో మీరు క్లిష్టమైనటువంటి, మీకు కష్టమైనటువంటి సబ్జెక్టును చదివే ప్రయత్నము చేయండి. ఆ సమయం ఎక్కువ కష్టంగా భావించే సబ్జెక్టుకు కేటాయించాలి. ఆ తర్వాత సమయంలో ఆసక్తికరమైన సబ్జెక్టులు అభ్యసించాలి. ఎక్కువ అలసట లేదా ఒత్తిడి ఉన్నప్పుడు అత్యంత సులభంగా ఉండే సబ్జెక్టుకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఎప్పుడైతే మీకు ఉత్సాహంగా, ఉల్లాసంగా, ఆనందంగా ఉన్నప్పుడు కష్టమైన సబ్జెక్టుకు టైం కేటాయించి, తర్వాత మీకు ఉత్సాహం, మీకు ఇంట్రెస్ట్ని కలిగించే సబ్జెక్టులు ఉంటాయి, ఆ తర్వాత ఇంట్రెస్ట్ను కలిగించే సబ్జెక్టులు ప్రిపేర్ అవ్వండి. ఇక తర్వాత మీకు ఉత్సాహంగా, ఉల్లాసంగా, ఆనందంగా ఉండరు. సో మీకు ఆ సబ్జెక్టు ఉత్సాహం లేదు కానీ చాలా తేలిక. సో ఆ సబ్జెక్ట్ను మీరు 3వ ప్రియారిటీ ఇవ్వండి. ప్రతి సబ్జెక్ట్లో ఎన్ని ప్రశ్నలు అడుగుతారు, కేటాయించిన మార్కులు ఎన్ని, ఏ ప్రశ్నకి ఎంత సమయం ఇవ్వాలి వంటి విషయాలు గుర్తుంచుకోవాలి. సో ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. సో మనకి ఎగ్జామ్లో 2 మార్కుల ప్రశ్నలు ఉంటాయి, 4 మార్కుల ప్రశ్నలు ఉంటాయి, 6 మార్కుల ప్రశ్నలు ఉంటుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2 మార్కుల ప్రశ్నకి మీరు ఒక పేజీ రాయొద్దు. 2 మార్కుల ప్రశ్నకి 2 లేదా 3 లేదా 4 వాక్యాలలో పూర్తి చేయాలి. సో గన్ షాట్ పాయింట్స్, బుల్లెట్ పాయింట్స్ ఉంటే మీరు 2 ఆ వాక్యాలలో రాసినా మీకు ఫుల్ మార్క్స్ పడతాయి. సో మీ పేరు ఏంటంటే మీ పేరు మాత్రమే చెప్పాలండి. మా తాత పేరు పలాని ఎల్లయ్య, మా నాన్న పేరు పలాని రామయ్య, సో నా పేరు పలాని హరీష్. నో, నీ పేరేంది అంటే నా పేరు హరీష్ అని చెప్పాలి. అదే మాదిరిగా మనకి ఎస్ఏ క్వశ్చన్స్ ఉంటాయి. ఎస్ఏ క్వశ్చన్స్ కొంచెం అదనపు సమాచారాన్ని జోడించి మీరు రాస్తే మీకు మార్కులు ఎక్కువగా పడుతూ ఉంటాయి. ఎస్ఏ క్వశ్చన్స్కి 2 వాక్యాలు 1 వాక్యాలలో రాయకండి. కనీసం ఒక 8 నుంచి 10 వాక్యాలు మీరు రాసే ప్రయత్నం చేయండి. మీరు ఆన్సర్కి అనుకూలంగా ఉన్నటువంటి పాయింట్స్ రాస్తూ దానికి ఎక్స్ట్రా సమాచారాన్ని జోడించినా మీకు నష్టమేమీ
జరగదు. కానీ సమయం చాలా విలువైంది. సో ఎగ్జామినేషన్లో అది గోల్డెన్ టైం. మీరు 365 డేస్ కష్టపడ్డ సమయాన్ని 2:30 గంటలు లేదా 3 గంటల్లో ఆ సమయంలో మీరు సద్వినియోగం చేసుకోవాలి. సో టైమ్ ఈజ్ వెరీ గోల్డ్. కాబట్టి మీరు ఆ సమయాన్ని సక్రమంగా వినియోగించుకోండి. పరీక్ష హాలకు కనీసం అర్ధగంట ముందే చేరుకోవడం ద్వారా ఆందోళన తగ్గించుకోవచ్చు, ఒత్తిడిని నివారించవచ్చు. చూడండి, పరీక్షకి ముందే మీరు ఒక హాఫ్ అన్ అవర్ ముందే వస్తే హాయిగా ప్రశాంతంగా, సో మీ రూమ్ ఎక్కడ ఉంది, మీ చైర్ ఎక్కడ ఉంది, వాటర్ ఎక్కడ ఉన్నాయి, టాయిలెట్స్ ఎక్కడ ఉన్నాయి, సో ఆ పరిస్థితులనన్నీ గమనించి ప్రశాంతంగా హాయిగా మీ కుర్చీలో కూర్చొని ఎవరితోటి అనవసరమైనటువంటి సొల్లు కబుర్లు చెప్పుకోకుండా మంచిగా ప్రశాంతంగా కూర్చొని దీర్ఘమైనటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాస తీసుకుంటూ మీరు మౌనాన్ని పాటిస్తే మీరు ఇంతకుముందు చదివినటువంటి ఆ క్వశ్చన్స్కి జవాబులు నీటి బుడగల్లాగా ఎక్కిస్తూ ఉంటాయి. బిఫోర్ ఎగ్జామ్ మీరు పిసపిస వాగుడు, ఒర్రుడు, అనవసరమైనటువంటి విషయాల గురించి చర్చించడం చేస్తే ఉన్న సబ్జెక్టు మర్చిపోతారు. పరీక్ష రాసినాక అవి గుర్తొస్తాయి. ఎందుకంటే పరీక్షల్లో మీరు మౌనాన్ని పాటిస్తారు కాబట్టి. బిఫోరే మౌనాన్ని పాటిస్తే మీరు పరీక్షల్లో మంచి జ్ఞాపక శక్తితోటి చదివినటువంటి అన్ని విషయాలు గుర్తుండి మీరు విజేతలు అవుతూ ఉంటారు. అదనపు ప్రశ్నలకు జవాబులు రాయకుండా ఉన్న సమయం అవసరమైన ప్రశ్నలకే కేటాయించాలి. ఒకే ప్రశ్న పైన ఎక్కువ సమయం కేటాయించడం కూడా వృధానే అని గ్రహించాలి. సో అదనపు ప్రశ్నలు ఎప్పుడు రాస్తారంటే మీకు ఎన్నైతే క్వశ్చన్స్ రాయమని ఎగ్జామ్లో ఇచ్చారో ఆ ఎగ్జామ్లో పర్ఫెక్ట్గా రాసుకున్నాక ఒక్కసారి వెరిఫై చేసుకున్నాక అప్పుడు సమయం ఉంటే మీరు ఎక్స్ట్రా క్వశ్చన్స్ రాసే ప్రయత్నం చేయండి. ఒకే ప్రశ్నపై ఎక్కువ సమయం కేటాయించడం కూడా వృధానే అని గ్రహించాలి. కొందరు విద్యార్థులు ఒకటే ప్రశ్నను పట్టుకొని రాస్తూనే ఉంటారు. సమయం చూస్తే హాఫ్ అన్ అవర్ అయిపోతుంది. అప్పుడు అబ్బో అని చెప్పి మన మనసులో ఒత్తిడి కలుగుతూ ఉంటుంది, ఆందోళన కలుగుతూ ఉంటుంది, కుంగుబాటు కలుగుతూ ఉంటుంది, భయం వేస్తూ ఉంటుంది సమయం అయిపోతుందని. కాబట్టి సమయం చూసుకుంటూ ఎన్ని మార్కుల ప్రశ్నకి ఎంత సమయం కేటాయించాలి అని అప్రాచునేట్లీ అలా టైం కేటాయిస్తూ మీరు ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రతిరోజులాగే పరీక్ష ముందు రోజు కూడా తప్పకుండా కంటి నిండా నిద్ర పోవాలి. విద్యార్థులు ఏదో పరీక్షలు అనగానే నైట్ అవుట్ చేస్తూ ఉంటారు. రాంగ్. సో హాయిగా మీరు 6 నుంచి 7 అవర్స్ హాయిగా నిద్రపోతే మీరు సంవత్సరం అంతా చదివినటువంటి ఆ సబ్జెక్టు అద్భుతంగా మీకు గుర్తుకొస్తూ ఉంటుంది పరీక్షల్లో. సో మా మిత్రుడు ఒక ఆయన, మేము డిగ్రీలో ఉన్నప్పుడు మాకు కెమిస్ట్రీ చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేసేవాడు. ఆయన గోల్ ఏంటంటే బైక్ రావాలని నైట్ అవుట్ చేశాడు. నైట్ అవుట్ చేస్తే మార్నింగ్ ఎగ్జాము అల్పాహారం చేసి వచ్చాడు, మోషన్స్ అయ్యాయి, కళ్ళు తిరిగాయి, పరీక్ష సక్రమంగా రాయలేకపోయాడు. రాసినా కానీ అది గుర్తుకు రాకుండా పోయింది. ఏదేదో రాశాడు, ఫెయిల్ అయ్యాడు. మళ్ళీ ఇప్పుడు పాస్ అయ్యి హెడ్ కానిస్టేబుల్గా చేస్తున్నాడు. కాబట్టి కంటి నిండా నిద్ర పోవాలి. టెన్షన్ లేదు. మీరు 365 డేస్ చదివినటువంటి చదువు పర్ఫెక్ట్ చదివారు. ఆ రోజు మీరు 6 నుంచి 7 అవర్స్ హాయిగా నిద్రపోతే మీకు ఇంతకుముందు చదివినటువంటి సబ్జెక్టు అద్భుతంగా నీటి బుడగల్లాగా ఎక్కువస్తూ ఉంటుంది. మీరు అద్భుతంగా పరీక్షలు రాయగలుగుతారు. పరీక్షలను విజయవంతంగా ఎదుర్కొనేందుకు ప్రతిరోజు చదువు కోసం నిర్దిష్టమైన సమయాన్ని కేటాయించాలి. సో మీరు ఒక ప్లాన్ ప్రకారంగా చదవాలండి. 24 అవర్స్లో ఎన్ని గంటలకు పడుకోవాలి, ఎర్లీ గో టు బెడ్, ఎన్ని గంటలకు లేవాలి, ఎర్లీ వేకప్, లేచి ఒక 1.5 అవర్ 2 అవర్స్ బ్రష్ వేయకుండా చదవండి. తర్వాత బ్రష్ వేస్తూ కొంచెం వ్యాయామం చేయండి. సో అలా మీరు ఒక టైం టేబుల్ ప్రకారంగా ఆ 24 అవర్స్ను డివైడ్ చేసుకొని చదివితే మీకు ఫలితాలు అద్భుతంగా వస్తాయి. అదే పనిగా గంటలు చదవకుండా మధ్యలో కాస్త విరామం తీసుకోవాలి. ఎప్పుడు కూడా కంటిన్యూయేషన్ స్టడీ చేయొద్దండి. ప్రతి 50 మినిట్స్కి 10 మినిట్స్ బ్రేక్ ఇవ్వాలి. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి హైదరాబాద్ పోతున్నాం కార్ తీసుకొని, మధ్యలో సిద్దిపేట దగ్గరలో దాబాలు వస్తాయి, అక్కడ ఒక 10 నిమిషాలు బ్రేక్ ఇస్తాం. మనకు బ్రేక్ కావాలి, ఇంజన్కి బ్రేక్ కావాలి. కాబట్టి విద్యార్థులు అలా గుర్తుపెట్టుకోండి. ప్రతి 50 మినిట్స్కి ఒక 10 మినిట్స్ మీరు విశ్రాంతి ఇవ్వండి బ్రెయిన్కి. అద్భుతంగా మళ్ళీ నెక్స్ట్ చదవబోయే టాపిక్ మీ మస్తిష్కానికి పర్ఫెక్ట్గా ఎక్కుతుంది. చదువు, ఆటపాటలు, నిద్రకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలి. కీలకమైన ప్రాథమిక అంశాలపై పట్టు సాధిస్తూ కష్టమైన సబ్జెక్టులకు ఎక్కువ సమయం కేటాయించాలి. సందేహాలను ఎప్పటికప్పుడు ఉపాధ్యాయుల సహాయంతో నివృత్తి చేసుకోవాలి. చదువుతో పాటు మీరు ఆటలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. చాలామంది పరీక్షలు అనగానే మీరు ఆడొద్దు, మీరు వ్యాయామం చేయొద్దు, యోగా చేయొద్దు అని చెబుతూ ఉంటారు. అది రాంగ్ అండి.
సో మీరు ఒక 15 నిమిషాలు ఏదన్నా వ్యాయామం కానీ, లేకుంటే ఆసనాలు కానీ, లేకుంటే స్విమ్మింగ్ కానీ, ఆ శారీరక వ్యాయామం చేసినప్పుడు మీ శరీరం దృఢంగా తయారవుతుంటుంది. దీని ప్రభావం మనసు పైన కూడా పడతా ఉంటుందన్నమాట. కాబట్టి తప్పకుండా ఆటలకి, వ్యాయామానికి లేకుంటే యోగాకి ఒక 15-20 నిమిషాలు కేటాయించాలి. ఏదైనా సబ్జెక్ట్లో కఠినమైనటువంటి విషయాలుంటే బట్టి పట్టకుండా మీ యొక్క ఉపాధ్యాయుల సహాయంతో దాన్ని అండర్స్టాండింగ్ చేసుకునే ప్రయత్నము చేయాలి. సానుకూల దృక్పథంతో విద్యార్థి మెదడు, శరీరం చురుగ్గా పనిచేయాలంటే పౌష్టికాహారం అవసరం. సో మీరు పర్ఫెక్ట్గా మీ బ్రెయిన్ అండ్ మైండ్ పనిచేయాలంటే మీరు తీసుకునే ఫుడ్డులో కార్బోహైడ్రేట్స్ ఉండాలి, ప్రోటీన్స్ ఉండాలి, మినరల్స్ ఉండాలి, విటమిన్స్ ఉండాలి, ఫైబర్ ఉండాలి, ఫ్యాటీ యాసిడ్స్ ఉండాలి. ఇవన్నీ సరైన మోతాదులో ఉంటేనే అది పౌష్టికాహారం. అప్పుడు మాత్రమే మీ బ్రెయిన్ షార్ప్గా పనిచేస్తుంది, మీ మైండ్ పర్ఫెక్ట్ పనిచేస్తుంది. కాబట్టి ఫుడ్ కూడా పర్ఫెక్ట్గా పౌష్టికాహారం తీసుకునే ప్రయత్నం చేయండి. తాజా పండ్లు, కూరగాయలు, ప్రోటీన్లు సమృద్ధిగా ఉండే ఆహారాన్ని ఎంచుకోవాలి. విజయం అనేది కేవలం చదువుపైనే కాకుండా ఆహార, నిద్ర, విశ్రాంతి, సానుకూల దృక్పథం వంటి ఇతరాత్ర అంశాల మీద ఆధారపడి ఉంటుందని తెలుసుకోవాలి. సో మీ పరీక్షల ఫలితాలు చదువు కాకుండా ఆహారం, నిద్ర, తర్వాత విశ్రాంతి, మీరు 6 అవర్స్ హాయిగా మీ శరీరానికి, మీ మనసుకు విశ్రాంతి ఇస్తే మీరు అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు సాధిస్తారు. ఇంకోటి సానుకూల దృక్పథం, పాజిటివ్ థింకింగ్. సో నేను పరీక్షల్లో బాగా రాయగలను, సో నాకు తెలిసినయే క్వశ్చన్స్ అన్నీ వస్తూ ఉంటాయి, నేను అద్భుతంగా రాయగలను, నాకు 10/10 నేను సాధించగలను అనే ఆత్మవిశ్వాసంతో మీరు ఉండాలి. సో మీ మనసులో ఆత్మవిశ్వాసము ఉన్నప్పుడు మీకు అంతా రిజల్ట్ అంతా పాజిటివ్గా వస్తుంది అన్నమాట, సానుకూలంగా వస్తుంది. కాబట్టి నెగిటివ్ థింకింగ్ చేయరాదు. అబ్బో పరీక్షలంటే నాకు భయం, నాకు చదివినవి రావు, నేను ఫెయిల్ అవుతా. నో, నువ్వు సక్రమంగా చదవకపోయినా నువ్వు పాజిటివ్ థింకింగ్ తోటి ఉంటే గొప్ప విజేతవు అవుతావు. సులభంగా జీర్ణం కాని ఆహారము, ఫాస్ట్ ఫుడ్, శీతల పానీయాలు, ఐస్ క్రీములు, స్మార్ట్ ఫోన్, టీవీ, వినోదం వంటి వాటికి పరీక్షలు అయ్యే వరకు దూరంగా ఉంటే మంచిది. వెరీ ఇంపార్టెంట్ పాయింట్, రైట్? మీరు పరీక్షలప్పుడు చాలా ఈ ఫాస్ట్ ఫుడ్ అని, బేకరీ ఫుడ్ అని, స్వీట్స్ అని, సమోసా అని, మిరపకాయ బజ్జీ అని, ఐస్ క్రీమ్స్ అని, కూల్ డ్రింక్స్ అని, ఇలాంటి అన్నిటికీ మీరు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. వాటికి దూరంగా ఉండాలి. ముఖ్యంగా నాన్ వెజ్కి దూరంగా ఉండాలండి. నాన్ వెజ్లో ఏముంటుందంటే మనకి ఎడ్రినల్ అనే రసాయనం ఉంటుంది, అది జ్ఞాపక శక్తిని దెబ్బ కొడుతుంది. చూడండి, కత్తి కట్టినటువంటి కోడిపుంజుకు రేట్ ఎక్కువ. ఎందుకు? కత్తి కట్టి చనిపోయినటువంటి కోడిపుంజు ఎక్కువగా గిలా 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 కొట్టుకొని చనిపోతుంది. ఎంత గిలగిలా గిలగిలా కొట్టుకొని చనిపోతే అంత ఎడ్రినల్ ఎక్కువ ఊరుతుంది. అంత ఎడ్రినల్ ఎక్కువగా ఊరితే అంత టేస్ట్ ఉంటుంది. అంత టేస్ట్ ఉంటే అది జ్ఞాపక శక్తికి దెబ్బ. అదర్ కంట్రీస్లలో నవరంధ్రాలలో ఆవు యొక్క నవరంధ్రాలను మూసి చంపుతారట. అంటే అది గిలా 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 కొట్టుకొని చనిపోతుంది. అప్పుడు ఎడ్రినల్ బాగా ఊరి అది చాలా అద్భుతమైనటువంటి టేస్ట్ ఉంటుందట. ఆ ఆవుకి విపరీతమైనటువంటి ధర ఉంటుందట ఫారిన్లో. కాబట్టి మీరు నాన్ వెజ్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే మీకు ఎడ్రినల్ ఎక్కువగా ఊరి మీ జ్ఞాపక శక్తి పైన అది దెబ్బ కొడుతుంది. తర్వాత టీవీ, ఫోన్, ఈ సెల్ ఫోన్, ఈ కంప్యూటర్స్, వాటికి దూరం ఉండండి. అది ఈడియట్ బాక్స్. సో సెల్ ఫోన్లో నువ్వు 10-15 నిమిషాలు నీకు ఏదైనా క్లిష్టమైనటువంటి సబ్జెక్టు అర్థం కాని యూట్యూబ్లో చూసుకుంటే నో ప్రాబ్లం. కానీ అనవసరమైనటువంటి విషయాలు చూస్తూ ఉంటే అవే వస్తూ ఉంటాయి. అవే చూడాలని మనసుకి ఉత్సాహము, ఉల్లాసము, కుతూహల పడుతూ ఉంటుందన్నమాట మనసు. కాబట్టి మీరు ఆ టీవీకి, ఆ సెల్ ఫోన్కి, ఆ సినిమాలకి, ఆ సీరియళ్ళకి, ఈ ఫేస్బుక్, వాట్సాప్ ఏది లేకుండా ఫిజిక్సో లేకుంటే మ్యాథ్సో నీకు సంబంధిత సబ్జెక్టులను చదువుకుంటూ హాయిగా ప్రశాంతంగా చదివే ప్రయత్నం చేయండి. పరీక్షలను ఒత్తిడిగా కాకుండా విజయవంతంగా భావించి ఆత్మవిశ్వాసంతో, సానుకూల దృక్పథంతో ఎదుర్కొనేవారు ఎప్పుడు విజయము సాధిస్తారు. సో మీరు సబ్జెక్టులని కష్టపడుతూ చదువుతూ పాస్ అయ్యాను అని అంటూ ఉంటారు. నో, మీరు గోల్ రీచ్ అయ్యాక ఆనందపడడం కాదు, ఆనందపడుతూ గోల్ రీచ్ అవ్వాలి. ఈ ప్రపంచంలో ఇద్దరు ఆనందపడతారు, ఒకడు పిచ్చివాడు, ఒకడు చిన్న పిల్లవాడు. సో నీ గోల్ రీచ్ కావడం కొరకు
పిచ్చోడిలా ఆనందంతో చదువు. గోల్ రీచ్ అయ్యాక చిన్నపిల్లాడిలా ఆనందం పొందు. ప్లెజెంట్గా, చాలా ఉత్సాహంగా, ఉల్లాసంగా, ఆనందంగా, హాయిగా మీరు చదవండి. అప్పుడు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మనసులో ప్రశాంతమైన స్థితి, ఆందోళనలు లేనటువంటి స్థితి, కుంగుబాటు లేనటువంటి స్థితి, ఒత్తిడి లేనటువంటి స్థితి మీ మనసులో కలుగుతుంది. కాబట్టి అప్పుడు మాత్రమే మీరు పరీక్షల్లో సక్సెస్ అవుతారు. పరీక్షలను ఒత్తిడిగా కాకుండా విజయవంతంగా భావించి ఆత్మవిశ్వాసంతో, సానుకూల దృక్పథంతో ఎదుర్కొనేవారు ఎప్పుడూ విజయం సాధిస్తారు. సరైన నిద్ర, వ్యాయామం, ధ్యానం వంటితో పరీక్షలు తమ ఆరోగ్యం, మానసిక స్థితిని చక్కగా ఉంచుకోవాలి. ఇప్పుడు మీరు వ్యాయామం చేశారు, లేకుంటే యోగాసనాలు చేశారు, స్విమ్మింగ్ చేశారు, లేకుంటే వాకింగ్కి వెళ్ళారు. ఇది ఫిజికల్కి వ్యాయామం, అంటే శరీరానికి వ్యాయామం. సో 80% మీ శరీరం దృఢంగా కావడానికి, తయారుగా కావడం కొరకు ఆ వ్యాయామం చాలా దోహదం చేస్తుంది. 20% మైండ్ పైన కూడా ఉంటుందండి వ్యాయామం. బట్ మరి ధ్యానం ఎందుకు ఇచ్చారు? ధ్యానం అంటే మైండ్ ఎక్సర్సైజ్. మైండ్కి ఎక్సర్సైజ్ మనకు లేదండి. మైండ్ ఎక్సర్సైజ్ అనేది మనకి ధ్యానం. సో ఆ ధ్యానం చేయడం వల్ల మీకు మానసిక ప్రశాంతత పెరుగుతూ ఉంటుంది. సో ధ్యానం అనేది ఒత్తిడికి పరమ ఔషధం. 5 మినిట్స్ మీరు పర్ఫెక్ట్గా ధ్యానం చేస్తే మీలో ఉన్నటువంటి ఒత్తిడి మటుమాయం అయిపోతుంది. కాబట్టి ధ్యానం కూడా ఒక 10 మినిట్స్ చేసే ప్రయత్నం చేయండి. నేను అక్కడ మీకు చూపిస్తున్నా. సో దాన్ని క్లిక్ చేయండి. మీకు 10 to 15 మినిట్స్ మెడిటేషన్ ఉంటుంది. ఆ ధ్యానాన్ని మీరు అలవాటు చేసుకునే ప్రయత్నం చేయండి. ధ్యానం వంటి వాటితో పరీక్షలు తమ ఆరోగ్యం, మానసిక స్థితిని చక్కగా ఉంచుకోవాలి. ఒత్తిడిని పరిమితం చేయడం కోసం అప్పుడప్పుడు సంగీతం వినడము, మిత్రులతో గడపడము, హాబీలకు సమయం కేటాయించడం వంటి పద్ధతులను అనుసరించాలి. సో అప్పుడప్పుడు మీరు బ్రేక్లో సంగీతం వినడం కానీ, లేకుంటే మంచి స్నేహితులతో కలిసి మంచి ముచ్చట్లు పెట్టుకోవడం కానీ, లేకుంటే అలా హాయిగా ప్రకృతిలో ఆస్వాదిస్తూ 10 నిమిషాలు హాయిగా విహరించడం కానీ ఇలాంటివి చేయాలి. సో 10 మినిట్స్ బ్రేక్ అనగానే మీరు టీవీ చూడడమో, లేకుంటే సీరియల్ చూడడమో, లేకుంటే సినిమా చూడడమో, లేకుంటే ఇంకేదో చెడు అలవాట్లకు అలవాటు పడడమో నో. సో అలా గ్యాప్లో మీరు సంగీతం లాంటివి వినండి, లేకుంటే మంచి మిత్రులను కలవండి, లేకుంటే ప్రకృతిని ఆస్వాదించండి, ఆప్యాయత ఉన్నటువంటి మీ స్నేహితులతో సంభాషించు. పరీక్షలు అయ్యే వరకు పదే పదే అదే అదే అనే పునశ్చరణ మాత్రం చాలా ఉపయోగపడుతుంది. సో రిపీట్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. చదివిందే చదువుతూ, చూసిందే చూస్తూ, చదివిందే చదువుతూ, చూసిందే చూస్తూ ఉంటే మీ బ్రెయిన్లో అది చాలా స్ట్రాంగ్గా అతుక్కొని పోతుంది అన్నమాట. కాబట్టి బోర్ లేకుండా మీరు పదే పదే అదే అదే అనే పునశ్చరణ మంత్రం చాలా ఉపయోగపడుతుంది. విషయాలను బట్టి పట్టకుండా అర్థం చేసుకొని చదివితే బాగా గుర్తుంటాయి. బట్టి అనే దానికి మీరు స్వస్తి పలకండి. సో బట్టి అనేది నీకు పెద్దగా జీవితాన్ని ఇయ్యదు, తాత్కాలికంగా గుర్తుంటుంది. అదే అండర్స్టాండింగ్ చేసుకున్నాం అనుకో కలకాలం గుర్తుండిపోతుంది. కాబట్టి మీరు బట్టికి ఎట్టి పరిస్థితుల్లో మీరు ప్రాధాన్యత ఇవ్వకండి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యార్థులకు పరీక్షల వేళ అధిక సమయం కేటాయించాలి, వారిలో ధైర్యం నింపాలి. సో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సో 365 రోజులు విద్యార్థులు చదువుతూ ఉంటారు. బట్ వాళ్ళకు ధైర్యం ఉండదు, ఆత్మవిశ్వాసం ఉండదు, ఎక్కువగా భయం పెరుగుతూ ఉంటుంది, ఆందోళన పెరుగుతూ ఉంటుంది, కుంగుబాటు పెరుగుతూ ఉంటుంది. సో ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. ఇవన్నీ మనం నశింపచేయాలంటే తల్లిదండ్రులుగా, ఉపాధ్యాయులుగా వారికి ధైర్యం చెప్పాలి. పిల్లలను వేరే విద్యార్థులతో పోల్చకూడదు. సో మీరు ఎట్టి పరిస్థితుల్లో విద్యార్థులను పోల్చకండి. పలానే అమ్మాయి అలా టాపర్, పలానే అబ్బాయి ఇలా వీకర్, పలానే అమ్మాయి అవరేజ్. నో. ఈచ్ సోల్ ఈజ్ పొటెన్షియల్లీ డివైన్. ప్రతి ఆత్మ దివ్యమైనటువంటి, భవ్యమైనటువంటి శక్తితోటి దాగి ఉంటుంది. సో ఆత్మలోని ఆ దివ్యమైనటువంటి, ఆ భవ్యమైనటువంటి శక్తిని లేపడమే మన యొక్క తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల బాధ్యత. విద్యార్థులు సైతం తమతోనే తమకు పోటీ అని గుర్తించి అన్ని సబ్జెక్టులను బాగా చదివి పట్టు సాధించాలి. పరీక్షల సమయం ఓ సవాలు అయినప్పటికీ సరైన ప్రణాళికలు, సానుకూల దృక్పథంతో వాటిని ఎదుర్కొంటే విద్యార్థులు తమ అధ్యయన యాత్రలో ఉత్తమ ఫలితాలను సాధించగలరు. సరైన ప్రణాళిక, ఖచ్చితంగా ప్లానింగ్ లేకపోతే మీకు అంత అగమ్యగోచరంగా దోస్తుంది. సో ఎగ్జామ్స్ ఒక 30 డేస్ ఉన్నాయనుకోండి. 30 డేస్లో నేను ఎన్ని రోజులు ఏ సబ్జెక్టు ఏ విధంగా చదవాలి, ఒక రోజులో సమయాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి. సో అలా 30 డేస్కి ప్లాన్ చేసుకోవాలి. 24 అవర్స్లో కూడా మీరు ప్లానింగ్ చేస్తూ ఉండాలి. సానుకూల దృక్పథం, పాజిటివ్ థింకింగ్, నేను చేయగలను, నేను పొందగలను, నేను సాధించగలను,
నాకు చాలా తేలికగా పరీక్ష పేపర్ వస్తుంది, అద్భుతమైనటువంటి ఫలితాలు పొందగలను, 10/10 సాధించగలను అనే సానుకూలమైనటువంటి దృక్పథం ఉండాలి. సో ఒక వ్యక్తి విలేజ్కి వెళ్తూ ఉన్నాడు. చీకటైంది, కారు మబ్బులు కమ్మాయి. సో గాలి దుమారం స్టార్ట్ అయింది, వర్షం స్టార్ట్ అయింది, ఉరుములు మెరుపులు. ఆ ఫారెస్ట్ నుంచి వెళ్తూ ఉంటే ఆ చెట్టు కొమ్మ ఇలా ఊగింది. దాన్ని ఆయన దయ్యం అనుకున్నాడు. దయ్యం అనుకున్నాడు కాబట్టి కుప్పగూలి కింద పడిపోయి చనిపోయాడు. అప్పుడప్పుడు మీ ఇంట్లో మీ పిల్లలకి ఏమైందమ్మా అంటే రాత్రి భయపడింది, తెల్లారి జ్వరం వచ్చింది అంటారు. ఇది సత్యమా మీ అందరికీ తెలుసు కదా. అంటే భయంతో జ్వరం వచ్చింది, భయంతో చచ్చిపోయే అవకాశం కూడా ఉంటుందన్నమాట. అదే ఇంకొక వ్యక్తి అదే ఫారెస్ట్, అదే చీకటైంది, అదే కారు మబ్బులు, అదే గాలి దుమారము, అదే వర్షము, అదే ఉరుముల మెరుపులు, అదే చెట్టు కొమ్మ ఇలా ఊగడం. సో దీన్ని ఏమనుకున్నాడంటే ఆయన, నాకు ఆ చెట్టు యొక్క కొమ్మ నాకు జేజేలు పలుకుతుంది, నాకు టాటాలు చెబుతుంది, నాకు ధైర్యాన్ని నింపిపోస్తుంది, నాకు ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుంది, ముందుకు వెళ్ళమని అని అనుకున్నాడు. కాబట్టి ధైర్యంగా ఇంటికి వెళ్ళి సో తను జీవించి ఉన్నాడు. ఈ విధంగా మీరు సానుకూలమైనటువంటి దృక్పథంతో ఉంటే మీరంతా విజేతలు అవుతూ ఉంటారు. ఈ విధంగా మీరు 365 రోజులు ఇష్టపడి చాలా ఉత్సాహంగా, ఉల్లాసంగా, ఆనందంగా 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షలు రాయబోతున్నారు. సో ఇవన్నీ మంచి అలవాట్లు మీరు అలవర్చుకొని జీవితంలో గొప్ప వ్యక్తులు అవుతారని, మీరు 10th క్లాస్లో ఇంటర్మీడియట్లో మంచి గ్రేడింగ్ సంపాదిస్తారని భావిస్తూ ముగిస్తున్నాను. నమస్తే.